ఎందుకంటాను పెళ్ళైన నాకేం రైట్ ఉంటుంది సార్ మీ అమ్మ నాన్న దగ్గర ఉండద్దు అని చెప్పడానికి? మా అత్తగారు ఏమంత రాక్షస్ కాదు, మా మావయ్య గారు ఏమంత రాక్షస్ కాదు సార్. కూతురులాగే ట్రీట్ చేశారు సార్. బానే చూసుకునేవారు సార్. నేను ఎఫ్ఐఆర్ లో కనీసం అత్తమామల పేరు రాయమని నన్ను ఎంత ఫోర్స్ చేసినా నా తల్లిదండ్రులు రాయొద్దనే చెప్పారు సార్. నీకు వాళ్ళ వల్ల ఎప్పుడు ఇబ్బంది లేదు, యూఆర్ ఆల్వేస్ ఇన్ కంఫర్ట్ జోన్, వాళ్ళ దగ్గర నీకు ఎప్పుడు కంఫర్టబుల్ గానే ఉంది. అలాంటిది నేనెందుకు సార్ వెళ్ళిపోదామని చెప్తాను? నాకు వాళ్ళ మీద ఎటువంటి కక్ష సాధింపులు లేవు సార్. కొడుకు ఒక్కడే నీచుడు సార్. అత్తమామలతో నాకు ఎటువంటి ప్రాబ్లం ఎప్పుడూ లేదు, వాళ్ళిద్దరు మంచి వాళ్ళే, ఎవరితో వాళ్ళ ఫ్యామిలీతో నాకు ప్రాబ్లం లేదు సార్. మరి ఇప్పుడు ఈ కోర్టు ఈ కేసులు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ వైపు నుంచి అంటే వాళ్ళు అతని ఫేవర్లో ఉన్నారా? కొడుకు కాబట్టి మీరు అన్నట్టు ఇందాక కొడుకు టెర్రరిస్ట్ అయినా కొడుకే మద్దతు చెప్తారన్నారు. సో ఇప్పుడు వాళ్ళు అతని ఫేవర్లో ఉన్నారా లేదంటే చెప్తారు సార్? అంటే ఎంత మద్దతు చెప్పినా సార్, ఒక చిన్న పిల్లాన్ని కూడా నేను చూపించిన సీన్ చీకటి రూములు ఎదురు పడుకోవడం చూపిస్తే ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ అంటారు సార్. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా అవగాహన చెప్తున్నాం కదా, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, దట్స్ ఇట్. అవగాహన తెలిసిన ఎవరైనా సరే ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అని చెప్తారు. అతను అడిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఏమో నాకు తెలియదు అంటున్నారు. మా అత్తయ్య గారు ఇలా నోరు ఎత్తుతుంటే ఆవిడ మీద సీరియస్ అయిపోతున్నారు, నువ్వు నోరు ముయ్యి, నువ్వు మాట్లాడొద్దు అనేసి. ఎంతవరకు కరెక్ట్ సార్? ఆవిడ నిజాలు చెప్పేస్తుంది కదా. వాళ్ళ నాన్నగారు సార్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అటువైపు టర్న్ అయ్యారు అంటున్నారా? అంతే కదా సార్. మరి కొడుకులు ఏమంటారని భయపడిపోతున్నారు సార్. అది సార్. సరే ఇప్పుడు ఒకటి సార్, నాకు చాలా పెద్ద డౌట్ ఉంది. సుప్రీం కోర్ట్ అడల్టరీ లీగల్ అని చెప్పారు కదా సార్. అవును సార్, మరి సుప్రీం కోర్ట్ అడల్టరీ లీగల్ అయితే అందరి ముందు కట్టిన ఈ తాలికి ఏంటి విలువ ఉంది సార్? తెంచి పడేయచ్చా సార్ పక్కన? నక్షత్ర దీని మీద కూడా డిఫరెంట్ ఒపీనియన్స్. హిందూ సాంప్రదాయానికి ఎందుకంత కాదు సార్, ఒక హిందూ సాంప్రదాయానికి ఎందుకంత విలువ ఉంది? మన హిందూ సాంప్రదాయం ఫారినర్స్ కూడా ఎందుకంత గౌరవిస్తారు? ఒక హిందూ మ్యారేజ్ అంటే ఎందుకు ఒక హైప్ ఉంది? వాల్యూస్ అండ్ ఎథిక్స్ మనకు ఉన్నాయి కాబట్టి. జంతువులం కాదు కదా సార్. మనిషి బతుకుతున్నప్పుడు వాల్యూస్ ఎథిక్స్ మోర్ ఇంపార్టెంట్. ఒక భర్తకు ఉండాల్సింది ఎథిక్స్ సార్. లీగల్ అని చెప్పేసి అడల్టరీ లీగల్ అని ఎందుకు సార్ సుప్రీంకోర్టు ఇచ్చింది? మరి అలాంటప్పుడు దీనికి వాల్యూ ఏంటో నాకు తెలియాలి సార్. దీనికి వాల్యూ చెప్పమనండి సార్. ఎందుకు సార్ అందరి ముందు కట్టి ఒక ఆడదానికి తాలిబొట్టు లేకపోతే తాలిబొట్టు లేదు, మెట్టెలు లేకపోతే మెట్టెలు లేదని సమాధానం ప్రశ్నిస్తుంది కదా. మరి ఆ ప్రశ్నలోనే ఇది కూడా పెద్ద ప్రశ్న. అడల్టరీ లీగలైజ్ ఎందుకు అయ్యింది సార్? నా మనసులోని క్వశ్చన్ కొన్ని కోట్ల మంది ఆడవాళ్ళ మనసులో ఉంది సార్. అడల్టరీ లీగలైజ్ చేయడం వల్ల కొన్ని బతుకులు నాశనం అయిపోయాయి సార్. కొన్ని బతుకులు రోడ్డు మీద పడిపోయాయి సార్. సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు సార్ ఆడవాళ్ళు. అడల్టరీ లీగలైజ్ అయినప్పుడు రేపులు కూడా లీగలైజ్ చేయమనండి సార్. ఇలాంటి కామందులను వదిలేస్తేనే కదా సార్ ఏ శిక్ష లేకపోతే రేపిస్టుల కింద తయారవుతున్నారు. అమ్మాయిలకి ఇంకెప్పుడు సేఫ్టీ వస్తుంది సార్? చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు. నా హస్బెండ్ లాంటి వాడికి అయితే చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు సార్. ఆడికి మనిషి ఆడదైతే చాలు సార్ అక్కడ. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే అలాంటి వాళ్ళే ఇలాంటి కామాంతులే రేపు రేపిస్టుల కింద అవ్వడానికి కారణం సుప్రీంకోర్టు అనే చెప్తాను సార్. అడల్టరీ లీగలైజ్ దేనికి చేసింది సార్? ఓయో రూములకి వెళ్ళిపోమని చెప్తుందా? పెళ్ళైన అనుకోడని పబ్లిక్ గా పెళ్లి చేసుకోమని చెప్తుందా సార్? పిల్లలకి డైవోర్స్ ఇవ్వకుండాని ఇచ్చేకి చచ్చిపోమని సార్. ఎలాగైనా సరే ఇవ్వకుండా కూడా ఇంత చేయొచ్చా సార్? మీరు ఒక్క మాట ప్లీజ్ నా తరపు నుంచి మీరు క్వశ్చన్ చేయండి సార్ మీడియాలోని ప్లీజ్. అడల్టరీ లీగలైజ్ దేనికి అయ్యింది సార్? విచ్చలవిడిగా తిరగమనే సార్. ఎస్ నక్షత్ర, అయితే మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు చెప్తున్నటువంటి హిందూ వివాహ చట్టం సోకాళ్ళు ఎథిక్స్ వాల్యూస్ అవన్నీ నిజంగా 100% పాటించదగ్గ అంశాలు మన అంటే తరతరాలుగా మనం పాటిస్తూ వస్తున్నాం. సో దీన్ని మీరేమైనా ఇప్పుడు మీకు ఎదురైన అనుభవం దృష్ట్యా మీరు చెప్తున్నటువంటి వేలాది మంది లక్షలాది మంది దీనంతా ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ కేసు దృష్ట్యా మీరు స్వయంగా అనుభవించిన ఈ బాధ దృష్ట్యా మీరు దీన్ని ఏమైనా ఛాలెంజ్ చేయబోతారా? కోర్టు ఇచ్చినటువంటి సార్ నా ఒక్క దాంతో పోరాటం అంటే నేను చేయలేను సార్. ఇలాంటి సమాజంలోని నాలాంటి దాన్ని తొక్కి పడేస్తారు సార్. ఒక్క వాయిస్ తోని సమాజాన్ని కానీ
కోర్టులు కానీ మార్చలేం సార్. ఏ చట్టం ఒప్పుకుంది సార్ అడల్టరీ లీగల్ అని చెప్పి? నాతో పాటు ఒక 10 వాయిస్లు రేస్ అయితే కదా సార్ నా వాయిస్ రేస్ అయ్యింది, వినిపిస్తుంది మీ వరకు? నా గొంతు ఒక్కటి వినిపిస్తుందా సార్ సుప్రీంకోర్టు దాకా? సార్ పోనీ ఒక్కటి, మీరు మీడియాలో కూర్చున్నారు కాబట్టి మీరు చెప్పండి, అడల్టరీ లీగల్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? బెనిఫిట్స్ కాదు సార్, 100 మంది చావులకు కారణం అవుతుంది ఆ ఒక్క తీర్పు. ఆ ఒక్క తీర్పు కొన్ని కోట్ల ఆడపిల్లలు ఉసురు తగిలి ఆ కోట్ల ఆడపిల్లలు సకానికి మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు సార్. నాలా బయటకు వచ్చే వాళ్ళు కొంతమంది, నాకు పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నేను చావాలి, మీడియా సపోర్ట్ లేకపోతే నేను చావాలి సార్. ఆ రెండు ఇప్పుడు తల్లిదండ్రులు స్ట్రాంగ్గా లేరు అనుకోండి, ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి సార్? భర్త చేసిన అరాచకాన్ని ఇలా చూడాలా సార్? నక్షత్ర, ఇప్పుడు మీరు నిన్న ఎప్పుడైతే మీరు బయటకు వచ్చారో మీరు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మీ వెంటే మీడియా ఉంటుంది, మీకు ఎప్పుడు మద్దతుగానే ఉంటుందని మాకు అనిపిస్తుంది. సో మీరు ఈ విషయంలో మీరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నా సరే, కానీ ఒకవేళ నిజంగా మీ భర్త కనుక ఇప్పుడు ఇలాంటి శిక్ష చేశాడు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కనుక మీరు కనుక శిక్ష వెయ్యాలనుకుంటే మీ భర్తకి ఎలాంటి శిక్ష వేసే ఆలోచన చేస్తారు సార్? ఇలాంటి కామందుల్ని ఈ రోజు శిక్షించకుండా వదిలేస్తే రేపు వీళ్ళు రేపిస్ట్ కింద తయారయ్యి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారంటే మార్క్ మై వర్డ్స్ సార్. ఇది జరగకపోతే అప్పుడు చెప్పండి. ఇలాంటి వాడు ఉరిశిక్ష కరెక్ట్ సార్. రైట్, అంటే ఈ అంశాన్ని శిక్ష పడితే ఇంకొకటి ఆ తప్పు చేయడానికి భయపడతాడు సార్. ఈ విషయాన్ని మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ అడల్టరీ విషయాన్ని మీ భర్త ఎప్పుడైనా మీతో ప్రస్తావించాడా? సుప్రీంకోర్టు ఎట్లా చెప్పింది, నాకేంటి మొగాన్ని అన్నారా? సార్ వాడు ఏ సినిమా అయితే బ్యాక్ డోర్ అనే మూవీ చేశాడో, ఓకే, అదొక వరస్ట్ సినిమా సార్. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ అమ్మాయి కొంచెం ఇలాగా హీరోయిన్ అంటది ఇలా చేయడం ఓకేనా కరెక్టేనంటే సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అయ్యిందన్న డైలాగ్ ఆ మూవీలో ఉంది సార్. ప్లీజ్ గో త్రూ ఇట్. సమాజానికి ఏమని చెప్తున్నారు అందులో? ఆ హీరో అంటే మా హస్బెండ్ చెప్పిన డైలాగ్లో సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అయిందని చెప్పింది. అంటే ఒక మూవీలో అలాంటి సీన్ పెడితే ఏమని సార్ సమాజానికి ఇస్తున్నారు మీరు? అడల్టరీ లీగలైజ్ అయింది, పెళ్ళి అయినోడైనా పెళ్లి కానోడైనా ఎవరైనా సరే వెళ్ళి రూముల్లోకి వెళ్ళిపోమన్నా సార్? సో సినిమాల్లో ఉన్నటువంటి ఆ మూవీలో ఆ డైలాగ్ ఎందుకు ఉంది? రైట్, సో అది నిజ జీవితంలో ఫాలో అవడానికే తేజ ట్రై చేశాడంటారు, చేశాడంటారు డైరెక్ట్. బుద్ధి ముందు నుంచి అంతే సార్. మూవీ మొన్న తీసాడు, బుద్ధి ముందు నుంచి అదే కదా. సుప్రీంకోర్టు ఎప్పుడైతే మంచి తీర్పును ప్రకటించిందో అందరికి ఇక్కడ ఇంత కొమ్ములు వచ్చేసాయి.